నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈపూరులో ప్రజా దర్బార్కు విశేష స్పందన. విద్యార్థులకు స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో ఉత్తమ ర్యాంకు పొందుటకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, పల్నాడు జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ కృతికా శుక్లా ఐఏఎస్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ కె శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో పట్నంలోని నర్సరావుపేట రోడ్డు ఎన్ఎస్పి గ్రౌండ్ నందు గల గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల నందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె శివరాం ప్రసాద్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా ఉన్న చిన్న స్థాయి పట్టణాల నుంచి పెద్ద స్థాయి నగరాల వరకు స్వచ్ఛత ప్రమాణాలు పాటిస్తూ స్వచ్ఛతను మెరుగుపరచాలి అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని 2016లో భారత జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాల మేరకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. హానికర వ్యర్థాలు అంటే ఏంటి? ఇంట్లో తాతయ్య, నానమ్మ, మా అమ్మ, అమ్మమ్మ, పెద్దవాడు, లేదా ఇప్పుడు చిన్న వయసు వాళ్ళు కూడా మందులు ఇవి వాళ్ళు ఎక్స్పైరీ అయిపోయిన మందులు ఈ ఎరుపు రంగు దాంట్లో పడేయాలి. నెయిల్ పాలిష్లు అది ఎక్స్పైర్ అయిపోతే దాంట్లో పడేయాలి. అదేవిధంగా బల్బులు, సెల్ ఫోన్ ఛార్జర్లు, సెల్ ఫోన్లు, బ్యాటరీలు, బల్బులు ఇలాంటివన్నీ కూడా హానికర వ్యర్థం. అంటే ఈ వేస్ట్ అనేది ఉంది, ఎలక్ట్రానిక్ వేస్ట్. అవి కాకుండా దీంట్లో వేసుకున్న ఏమవుతుంది, 3 సపరేట్ చేయడం వల్ల ఈ తడి చెత్త చేస్తారని మీరు చేస్తే మాకేంటంటే అంటే 23 టన్నుల్లోంచి సుమారు 13 టన్నుల తడి చెత్త వస్తుంది, కూరగాయల చెత్త. ఆ 13 టన్నుల్ని మేము భూమిలో పెద్ద పెద్ద గొయ్యలు తీసి దాంట్లో కుళ్ళబెట్టిన తర్వాత ఎర్త్వామ్స్ అంటే వానపాములకి మేము ఆహారంలాగా వేస్తాం. అవి తినేసి ఎరువులాగా మారుతుంది. అంటే రోజు వచ్చే 23 టన్నుల్లో 13 టన్నులు సపరేట్ అయిపోతే 10 టన్నులు ఉంటాయి. ఈ 10 టన్నుల్లో కాగితాలు, అట్టముక్కలు, వాటర్ బాటిల్స్, మరి ఆయిల్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, కవర్లు ఇలాంటివన్నీ తీసేస్తే అవి ఒక 5 నుంచి 6 టన్నులు రోడ్ల అంటే చిత్తు కాగితాలు అమ్ముకునే వాళ్ళకి కార్మికులు సపరేట్ చేసి వాళ్ళకి అమ్మేస్తారు. ఇది ఒక 5, అది ఒక 13, 8. ఇంకా మిగిలింది మిక్స్డ్ వేస్ట్. ఈ మిక్స్డ్ వేస్ట్లో ఒక 4 టన్నులు ఇక్కడి నుంచి గుంటూరు దగ్గర జిందాల్ పవర్ ప్లాంట్ అని 15 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఉంది. అంటే ఈ మిక్స్డ్ వేస్ట్ని వాళ్ళు మండించి దాని నుంచి కరెంటు ప్రొడ్యూస్ చేస్తారు. అంటే చెత్త ఇప్పుడు ఏది వ్యర్థం కాదు, చెత్త కాదు, చెత్త వ్యర్థం కాదు, చెత్త సంపద. ఒకటి ఎరువు తయారు చేస్తున్నాం, ఒకటి అమ్ముకుని డబ్బులు తీసుకుంటున్నారు, మూడోది అక్కడ కరెంటు తయారు చేస్తున్నారు. ఇంకా మిగిలేది అంతా కొంచెం. ఎందుకు చేయాలి ఇది అంతా మనం అంటే చెత్త తీసుకెళ్ళి అక్కడ పడేయటం వల్ల ఈ డబ్బులన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి. సిపిఐ ఆధ్వర్యంలో మార్చి 24వ తేదీన స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించబడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ తెలిపారు. పేద ప్రజలకు ప్రభుత్వం హామీ ఇచ్చిన పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇంటి స్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని జరగనున్న ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య తదితరులు హాజరై ప్రసంగిస్తారని, ఈ కార్యక్రమంలో ఇంటి నివాస స్థలాల కొరకు అర్జీలు పెట్టిన వారు, టిట్కో గృహాల లబ్ధిదారులు అందరూ ఈ ధర్నాలో పాల్గొనాలని కోరారు. నాడు భారత కమ్యూనిస్టు పార్టీ వినుకొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో పట్నంలోని కాలనీలు సందర్శించి ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని, స్థానిక 1వ వార్డులోని వెన్నపుస కాలనీలో పేద ప్రజల సంక్షేమంలో వాల్ పోస్టర్లను విడుదల చేసి ఇల్లు లేని వారికి అర్జీలు వ్రాస్తూ విస్తృత ప్రచారం చేశారు. పవిత్రమైన రంజాన్ సందర్భంగా మా అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఫౌండేషన్ చైర్మన్ అట్లూరి విజయ్ కుమార్ తెలియజేశారు. పవిత్ర రంజాన్ పండుగ మనకు ఉపవాసం ద్వారా నియమం, ప్రార్థన ద్వారా ఆధ్యాత్మికత, దానం ద్వారా మనుష్యత్వం ఎంత ముఖ్యమో నేర్పిస్తుందన్నారు. ఈ పవిత్ర నెలలో పరస్పర ప్రేమ, శాంతి, సోదర భావం మరింత బలపడాలని మనసారా కోరుకుంటున్నామని, మా ఫౌండేషన్ ఎల్లప్పుడూ సామాజిక సేవలో ముందుండి రాజకీయ పార్టీలకు అతీతంగా కులమత భేదాలు లేకుండా అందరికీ సహాయం చేయడానికి కట్టుబడి ఉందన్నారు. రంజాన్ సందర్భంగా మా అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున
దేశ ప్రజలకు అందరికీ కూడా పవిత్ర రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రంజాన్ పండగ మనకు ఉపవాసం ద్వారా నియమము, ప్రార్థన ద్వారా ఆధ్యాత్మికత, దానం ద్వారా మనస్తత్వము ఎంత ముఖ్యమో నేర్పిస్తూ ఉంది. ఈ పవిత్ర నెలలో పరస్పర ప్రేమ, శాంతి, సోదరభావం మరింత బలపడాలని మనసారా కోరుకుంటూ ఉన్నాము. ఈ మా అమ్మా ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలో ముందుండి కులమత భేదాలు ఏమీ లేకుండా పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగనే ఈ సందర్భంలో కూడా అవసరమైనటువంటి వారికి ఆహారము, సహాయం అందిస్తూ మా సేవలను కొనసాగిస్తూ ఉన్నాము. రంజాన్ ముగింపు సందర్భంగా జరుపుకొను ఉద్ ఫిత్ర్ పండగ ప్రతి ఇంట్లో ఆనందము, ఆరోగ్యము, ఐష్టైశ్వర్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉగాది పురస్కార అవార్డులకు గత 45 సంవత్సరాల నుండి తాను వేసిన చిత్రకళకు చేసిన సేవకు గాను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకోవటం నా పూర్వజన్మ సుకృతమని ప్రసాద్ అన్నారు. 200 చిత్రాలకు పైగా అవార్డులు అందుకోవటం జరిగిందని ప్రసాద్ ఈ సందర్భంగా తెలియజేశారు. భవిష్యత్తులో మరెన్నో అవార్డులు, రివార్డులు సాధించి వినుకొండకు కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయాలని పట్న ప్రజలు, తోటి కళాకారులు, మిత్రులు, వ్యాపార వర్గాలు ప్రసాద్ కు అభినందనలు తెలిపారు. ఈపూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, నర్సరావుపేట ఎంపీ శ్రీ లావుకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. గ్రామాల సమస్యలను అడిగి తెలుసుకుంటూ పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు.
వినుకొండ నియోజకవర్గ ముస్లిం సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రంలోని ప్రతి ఒక్క ముస్లిం సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని ఆశీస్సులతో అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో అనేక మంది ఉపవాసాలు ఉన్నారు. వారి యొక్క ఉపవాసాలు ఉన్న వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేరాలని, దేవుడు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, వారికి మంచి ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పేసి భగవంతుడు ప్రార్థిస్తున్నాం. రంజాన్ పండుగ శాంతి సామరస్యానికి ప్రతీక. సో ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ దేవుడి దయ వలన ఆ యుద్ధాలు కూడా ఆగిపోయి అంతా శాంతి నెలకొల్లాలని చెప్పేసి కూడా నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. సో ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అందరికీ ఈ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. ఇంతటితో వెల్లాని సమాప్తం. తిరిగి రేపటి వెల్లానిస్లో కలుసుకుందాం. నమస్కారం.